కానీ దానికి వచ్చిన అప్లాజ్ మామూలుగా రాలేదు. ఏ అవార్డు చూసినా కళ్ళు కళ్ళు అని ఆ సంవత్సరం మొత్తం 88 సంవత్సరాల్లో నేను స్టేజ్ ఎక్కకుండా ఒక్క ఫంక్షన్ లేదు. ఏదో ఒక అవార్డు నాకో, సినిమాకో, దాంట్లో పనిచేసిన యాక్టర్స్కో అలాగనమాట. అంటే ఇట్స్ ఆ రోజుల్లో ఒక ఎంటైర్లీ డిఫరెంట్ స్ట్రక్చర్తో వచ్చిన సినిమా. తెలుగులో అలాంటి సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. అది ఒక సెన్సేషన్ అయింది. నాకు పేరు కూడా మార్చేసింది. ఎవరు కళ్ళు రోగ అంటే మొదలుపెట్టారు. ఆ సినిమాతో చాలా మంది ఇంటి పేరు అయిపోయింది కళ్ళు. అవునండి, కళ్ళు చిదంబరం పర్టికులర్గా. చిదంబరం గారు ఆయన ఎట్లా తీసుకున్నారు? ఆయనకి కాస్టింగ్ ఎలా చేశారు మీరు? కళ్ళ చిదంబరం అది అసలు కళ్ళు ప్రస్థానం, ఇది నా ప్రస్థానం సంగతి పక్కన పెట్టండి. 50 సంవత్సరాలు కళ్ళు ప్రస్థానం నాది 1.5 ఇయర్ ఒక రీసెర్చ్ లాగా చేసామండి. నేను ఒక్కడే కదా, నా వెనకాల మంచి మంచి వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా ఈవీవి సత్యనారాయణ నా వెనకాల ఉండి అది సపోర్ట్ చేసిన వాళ్ళు తెలుసు కదా, ఈవీ సత్యనారాయణ. తర్వాత సత్యానంద్ గారు తెలుసుగా, స్టార్ మేకర్. వీళ్ళందరూ ఉండి నన్ను నడిపించారు. అంటే దీనికి సీడ్ అనేది నేను చదువుతున్నప్పుడు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడే, అక్కడ ఆంధ్ర నాటక కళా పరిషత్తులు 1970లో జంధ్యాల, నేను, సుత్తి వీరభద్రరావు వీళ్ళందరం కలిసి మేము అప్పుడు వెనక ముందు బ్యాచెస్ అప్పుడు చూసాము. అది ఫస్ట్ నాకు ఇంప్రెషన్ వచ్చిందనమాట. ఇలాంటి సబ్జెక్టు చేస్తే చేయాలి. ఎందుకంటే నేను ప్రోన్ టు వర్డ్స్ రియలిస్టిక్ ఫిల్మ్స్. చిన్నప్పటి నుంచి కూడా ఫెస్టివల్స్ మూవీస్ చేసిన ఏం చేసినా కూడా కమర్షియల్గా కంటే సోషల్ కమిట్మెంట్, ఆ పర్పస్ ఉండాలి సినిమా. ఎందుకంటే నేను 1965 నుంచే విజయవాడ ఫిల్మ్ సొసైటీ మెంబర్ని.